కొరకు ప్రార్థించాం ప్రభా. యేసే బిడ్డలందరూ ప్రార్థన చేశారు. వారి అవసరతలు యేసే వారి సమస్తాన్ని మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం దేవా. యేసే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గారికి రాత్రి అయ్యా నీ వాక్యం కొరకు ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మాతోను అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులు గ్రహించి ఆత్మను విగ్రహంగా మనస్తున్నాం. అందరికీ దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవా. అయ్యా నిత్యముగా మమ్మల్ని మా కుటుంబాన్ని అయ్యా యేసే ఇంతకాలము కాచి కాపాడనందుకు పొందనాలు ప్రభా. ఇక ముందు కూడా యేసే మా కుటుంబాన్ని మీరు కాపాడమని క్షమాధారమైన నీ చేతులకి అయ్యా మా కుటుంబాన్ని మమ్మల్ని మీరు యేసయ్యా అప్పగించుకుంటూ నా జరిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. మనం ఏదైనా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకుని రాత్రి వెళ్ళడానికి ఇష్టపడతాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనం ఏదైనా దారంగా వెళ్ళినప్పుడు ఏదైనా హైవేలో కానీ లేకపోతే ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక బోర్డు మనకు కనిపిస్తూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. ఏంటంటే హెచ్చరిక అని రాసి ఈ దారంతా మలుపులు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని ప్రమాదపు హెచ్చరికలు దాని మీద రాసి ఉంటాయి. అంత మాత్రమే కాదు, పవర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఒక హెచ్చరిక బోర్డు ఉంటుంది. ఏమనంటే దీన్ని ముట్టుకోవద్దు, టచ్ చేయొద్దు. టచ్ చేస్తే ఏమవుతుంది అని టచ్ చేశారనుకోండి చచ్చిపోతారు, షాక్ పడుతుందని ఆ బోర్డు మనకు తెలియజేసింది. ఏంటంటే హెచ్చరిక తెలియజేస్తుంది. దేవుడు వాక్యంలో కూడా ఈ రాత్రి దేవుడు మాటలు వింటే దేవుడు తిమోతి గారికి కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడాడు. దాన్ని ఏమని చెప్పాలి అంటే హెచ్చరికలతో కూడిన మాట. ఈ రాత్రి దేవుడు హెచ్చరికలు లేకపోతే హెచ్చరించే దేవుడు ఏమని, దేవుని హెచ్చరిక మొట్టమొదటిగా మనం చదివితే అక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారు ఈ యొక్క పత్రిక రాస్తూ అంటున్నాడు, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను, మెతములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఆత్మతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియో కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచుండవని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నేను హెచ్చరించుచున్నాను. దేవునికి చేతులెత్తి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు తిమోతి గారితో హెచ్చరిక మాట్లాడుతున్నాడు. మనం బోర్డును చూసిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, అంతే. వెళితే ఏమవుతుందంటే ప్రమాదం. ఎలాగైతే మనము దారంగా వెళ్ళినప్పుడు ఈ దారిలో చాలా మలుపులు ఉన్నాయి కాబట్టి ఒక హెచ్చరిక బోర్డు ఇస్తాడు. ఆ హెచ్చరిక బోర్డును చూసిన తర్వాత కూడా మనము మితమలేని వేగంతో వెళితే ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. హెచ్చరిక అనే దాన్ని మనం చూసిన తర్వాత వెంటనే దాన్ని గుర్తుకోవడానికి కానీ ఆ ప్రాంతంలో స్పీడ్గా వెళ్ళడానికి కానీ అవకాశం లేదన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి తిమోతి గారికి ఏం హెచ్చరికలు ఇచ్చాడు? అలాగే ఇక్కడ కూర్చున్న వారితో దేవుడు ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అంటే, నేను మాసిదోనియా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కల్పనా కథలు, మితములేని బోధ, ఏమంటే చాలా రకరకాల చెడ్డ బోధలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఒక అయ్యగారితో నేను మాట్లాడుతూ, ఇదిగో నువ్వు ఇక్కడే నిలబడి ఉండు, నువ్వు ఇక్కడే ఉండు అని నేను ఒక అయ్యగారితో చెప్పాను. అయ్య పేరేంటంటే తిమోతి గారితో చెప్పాను. నేను అక్కడ ఏమున్నాయంట? మెతములేని బోధ ఉందంట, కల్పనా కథలు ఉన్నాయంట. ఎవరి వాక్యానికి భిన్నమైన బోధ అక్కడ బోధించబడుతుందంట. ఒక మాటలో చెప్పాలంటే దుర్బోధలు అక్కడ ఉన్నాయి. దుర్బోధలు ఉన్నాయి కనుక నువ్వు అక్కడికి వెళ్ళవద్దు. వెళ్ళినప్పుడు ఒకవేళ ఏమండి ఆ ప్రాంతంలో నువ్వు హెచ్చరించి మన బిడ్డలతో నువ్వు ఖచ్చితంగా చెప్పవలసిన సంగతి నీతో చెప్తున్నానని తిమోతి గారితో పౌలు గారు చెప్పాడు.
ఈ రాత్రి మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన భాగం ఏంటంటే దేవుడు చాలా రకరకాల పరిస్థితులు మనం కల్పించాడు. ఏమంటే కల్పించినప్పటికీ కూడా మనం ఏది సరి అయిన బోధో ఏది సరిలేని బోధో మనం ఖచ్చితంగా తెలుసుకునే జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. సరే ఇద్దరు తిమోతి మీరు వేరే పోవడం పెట్టారంట అనండి. జాగ్రత్త. పిల్లలు బైబుల్ లేకుండా అయిపోతుంది తెలుసా. యోసేపు గారు మన విజయవాడ అసలు కుదురు కోటలో కూర్చోలేదు, తిరిగి వచ్చేస్తున్నాడు. ఫ్రెండ్స్ స్నేహితులు ఎక్కువైపోయినాము మా బాబుకి. ఇక్కడే తిరిగేస్తాడంటే అక్కడ కూడా తిరిగేస్తున్నాడు. ఎక్కడ లేదా లేడు, కొడుకున్నాడా ఇప్పుడు ఎలా వచ్చేసాము. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండే స్కూల్కి వెళ్ళి మళ్ళీ చదువుకునే టైం వచ్చేసింది. చాలా అయిపోయి ఎంజాయ్ చేశాను, అయిపోయింది ఇంకా. కాబట్టి చక్కగా చదువుకోండి. నేను మీకు ఒక విషయాలు చెప్పాను, మీకు గుర్తుందో లేదు. శనివారం శుక్రవారం వచ్చి పరీక్షల్లో పాల్పొందండి. మీరు సాధ్యమైతే ఆ పూజలు గట్రా తిరిపి ఇక్కడ పరకం వేసానమాట. ఒక్కరికి పట్టింది లేదు. అన్నారా? హాస్టల్కి వెళ్ళిపోతున్నాను కదా, హాస్టల్కి వెళ్ళేవాడు కాదు లేక ఉంటే చెప్తున్నాను. ఎప్పుడైనా చిగురు గట్టుకుని చూసారా? మా టీచర్ ఒకసారి చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క శుక్రవారం శనివారం వచ్చి దేవుని పరిచయంలో కాస్త పాలు పొందితే అది మీ కుటుంబానికి మీకు ఎంత ఆశీర్వాదం. సమయంలో బాగున్నట్టుగా ఉన్నప్పుడే పరిచయం చేశారు దేవుని సన్నిధిలో. గొప్పవాళ్ళు ఊరుకునేవారు. దేవునికి కాస్త కోస్త మనం పని చేసి పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాలు మనం చూడగలిగితే ఈ రోజుల్లో కూడా అబద్ధమైన బోధలు చాలా వచ్చినాయండి. అబద్ధ బోధలు చాలా రకరకాలుగా బోధించబడతాయి. వాక్యానికి భిన్నమైన బోధలు బోధించబడతా ఉన్నాయి. కనుక ఈ విషయంలో మనం తప్పక హెచ్చరించబడాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఆదివారమే ప్రార్థన చేయాలా, శనివారం చేయకూడదా, శుక్రవారం చేయకూడదా అనేవాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. ఆదివారం ఎందుకు ప్రార్థన పెడుతున్నారు, మేము శనివారం పెట్టుకుంటాం, శనివారం అని బైబిల్లో ఉండే అని చెప్పేవాడు కూడా సమాజంలో లేకపోలేదు. దాన్ని 7th డే అని కూడా పిలుస్తారు. 7th డే వాళ్ళు ఖచ్చితంగా శనివారమే ప్రార్థన జరుగుతుంది, ఆదివారం ప్రార్థన జరుగుతుంది. అయితే ఇలాంటి డినామినేషన్స్ చాలా రకరకాలుగా ఉన్నాయి. మరలా దీనితోనే ఆగిపోలేదు. ఎంత దుర్బోధలు అంటే సమాజంలో కొంతమంది బాప్తిస్మం ఎందుకు పొందావు, మారుమనసు పొందావు అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఎవరికి బాప్తిస్మం పొందడానికన్నా ముందు మారుమనసు పొందమని ప్రతి సేవకుడు చెప్పాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి రకరకాల పరిస్థితులు సమాజంలో వినబడుతున్నాయి. నేను చెప్పే సువార్త అంటే ప్రతి సేవకుడు కూడా వాక్యాన్ని ఖచ్చితంగా ఉన్నట్లుగా చెప్పవలసిన రోజులు వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఎంతకాలము ఎంతమంది శిష్యులు ఆయన కూడా ఉన్నారు అంటే చెప్పలేని సేవకులు చాలా మంది ఉన్నారు. కొంతమందికి 12 మంది అనేది తెలుసు, 70 మంది శిష్యులు చాలా మందికి తెలియట్లేదు. కనుక చాలా రకరకాల బోధలు ఏంటంటే 12 మంది కదా శిష్యులు అంటారు, అంతే 70 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి పూర్తిగా అనుసరించలేదు, 12 మాత్రమే సమస్తాన్ని విడిచిపెట్టేసి వెంబడించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి మనం అబద్ధ బోధల నుండి కాపాడబడాలి. ఇది ఒక హెచ్చరిక అన్నమాట. అబద్ధ బోధలు వచ్చేసినాయి. ఎవరి సత్యానికి భిన్నమైన బోధలు వచ్చినాయి, కల్పనా కథలు వచ్చినాయి, రకరకాల బోధలు మార్కెట్ లో ఉన్నాయి, లేకపోతే సమాజంలో ఉన్నాయి. వారి చెడబడుతున్నాయి. మారుమనసు పొందవసరం లేదంటారు, ప్రార్థన చేయవసరం లేదంటారు, అవసరమైతే మందిరానికి కూడా రావసరం లేదని చెప్పే బోధలు సమాజంలో వచ్చేసినాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా మనం ఎలా బ్రతకాలి, వాక్యం ఏం చెప్తుంది అనేది మనకు అర్థం కావాలంటే వాక్యాన్ని మనం చెప్పండి చదవాలి, లేదా వినైనా ఉండాలి. వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే లేవగానే వాక్యాన్ని చదవాలి, ప్రతి సాయంకాలం వాక్యాన్ని చదవాలి. తద్వారా మనము జరగబోయే సంగతుల గురించి మనకి అర్థమైపోతే ఆలోచన కలుగుతుంది.
దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడవడం ఎట్లాగో మనకు మనం అర్థం చేసుకోగలం. కనుక ఇక్కడ బోధించే సువార్త విషయంలో మనం ఎంత శ్రద్ధగా ఉంటున్నామో బయటికి వెళ్ళి రకరకాల బోధలు మనం వినవచ్చు. పలానా పాస్టర్ గారు అలా చెప్పాడు, పలానా పాస్టర్ గారు అలా చెప్పాడు, మా అయ్యారు ఇప్పుడు ఎలా చెప్పలేదు, ఇదే కరెక్ట్ ఏమో అని అనుకునే దేవునికి వ్యతిరేకమైన బోధన నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమే. కొంతమంది చెప్తారు అసలు పరిశుద్ధాత్మే లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు అన్న వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారండి. పరిశుద్ధాత్మను పొందవసరం లేదు, పరిశుద్ధాత్మ లేడు అని చెప్పే బోధలు ఉన్నాయి. కనుక వాక్య సంబంధానికి కాలేదు ఏదైనా బోధ ఉంటే అది దేవుని వద్ద నుండి వచ్చేది కాదు, దురాత్మల చేత వచ్చేది మాత్రమే అని మనం గ్రహించాలి. అపవాది బోధలకు మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పౌలయ్య గారి దగ్గర నేర్చుకున్న తిమోతేయ గారికి జాగ్రత్తగా ఉండమని చెప్తే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి వద్దా చెప్పండి. పౌలయ్య గారి దగ్గర నేర్చుకున్న ప్రథమ శిష్యుడైన తిమోతేయ గారికి అయ్యా భిన్నమైన బోధలు వస్తాయి, కల్పనా కథలు వస్తాయి, నేను పలానా ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను చెడగొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, నేను ఎలాగైతే అపోస్తుల బోధ ప్రకటించాను, నీకు అపోస్తులతో సహవాసం చేసి ఏమండి 12 మంది అపోస్తులలో నేను ఒక ప్రథమ అపోస్తులుగా చెప్పట్లేదు కానీ నీకు కడపటి అపోస్తులుగా చెప్తున్నాను, నేను కూడా అపోస్తుల బోధను అనుసరించే వాక్యాన్ని తెలుసుకుని నేను ఇద్దరు చెప్తున్నాను కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడంట. ఎవరి హెచ్చరిక అనేది జాగ్రత్తగా ఉండడానికే కదా మనతో చెప్పేది. కనుక ఈ రాత్రి మనమందరము మంచి బోధను కలిగి ఉండుగాక. ఆమేన్, హల్లెలూయా. అబద్ధమైన బోధన నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండుగాక. ఒక పాస్టర్ గారికి అండి కువైట్ నుండి ఒక కాల్ వచ్చింది అనమాట. ఏమన్నా తెలుసా, కాల్ వచ్చి ఆ కాల్ లో మాట్లాడుతూ బాగా ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు. పాస్టర్ గారు అవతల కాల్ చేసి ఆయన ఫ్రెండ్స్ అయిపోయి ఒక రోజు చెప్పారంట, నీకు చాలా ఎంత ధనం కావాలంటే అంత ధనాన్ని నీకు ఇస్తా. ఆయన పెంతుకొస్తు సేవకుడు, ఆయన పెంతుకొస్తు పాస్టర్ గారు. పెంతుకొస్తు అంటే తెలుసు, పరిశుద్ధాత్మని నమ్ముతాం. పెంతుకొస్తు అనుభవాలు తెలుసు, ఉపవాసాలు ఉంటాం. పెంతుకొస్తు అనుభవాలు తెలుసు, ప్రార్థనలు ఎక్కువగా గడుపుతూ ఉంటాం. మనం పెంతుకొస్తు ఆదివారం మాత్రమే ప్రార్థన, ప్రత్యేకంగా ప్రార్థన ఉంటది. దాంతో పాటుగా మనం శుక్రవారం శనివారం అవన్నీ సాయంకాల ప్రార్థనలు ఉంటాయి అని మనందరికీ తెలుసు. అయితే అవతల చాలా కాలం ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఆయన అన్నాడంట, నీకు చాలా డబ్బులు ఇస్తా, నీకు కనుక నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, డినామినేషన్ మార్చుకోవాలి. డినామినేషన్ అంటే ఏంటంటే బోధ మార్చుకోవాలి. ఏంటయ్యా నేను ఏం బోధ చెయ్యాలి అని అడిగితే ఆయన అన్నాడంట, నీవు శనివారం ప్రార్థన పెట్టాలి, ఆదివారం ప్రార్థన పెట్టకుండా శనివారం ప్రార్థన పెట్టాలి. మీ చర్చ్ పేరు 7th డే కింద లేకపోతే వేరే ఏదో డే కింద మార్చేసుకోవాలి. ఇవి చేస్తే నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తానని చెప్పాడు. బంపర్ ఆఫర్. నీ గురించి తెలియదు పాస్టర్ గారు, నీ డబ్బు వద్దు, నువ్వు వద్దయ్యా, నేను ఆ అపోస్తులను బోధలో ఉన్నాను కనుక నాకు డబ్బుతో పని లేదు, నేను మా తల్లిదండ్రులు అప్పగించిన సేవ నేను నమ్మకం ఇప్పుడు చేసుకుంటూ వచ్చాను, డబ్బుకైతే సంబంధం లేదు కనుక నువ్వు చెప్పింది నేను చేయను. నేను ముందు ఎలాగ చేస్తున్నాను అదే బోధలో ఉంటాను, అదే సత్యంలో ఉంటాను, నేను అదే సేవలో ఉంటాను, నువ్వు సహాయం చేసినా చేయకపోయినా నాకు అనవసరం అని వదిలేసాడంట. స్తోత్రం చెప్తారా? ఎవరి డబ్బులు ఇస్తే అవసరమైతే బోధ కూడా మార్చేయచ్చు అన్నమాట. కనుక ఎంత పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు మారిపోయిన చూడండి. డబ్బుల కోసం బోధ మార్చమన్న వాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదు. డబ్బులు ఇస్తామండి మీరు తాగుడు కోసం చెప్పొద్దు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బులు ఇస్తానండి పాపం కోసం చెప్పొద్దు, ఎందుకంటే మేము పాపం చేసి వచ్చి కూర్చుంటాం, మాకు నొప్పిగా అనిపిస్తుంది, మేము తాగేసి వచ్చి కూర్చుంటాం మందిరంలో, మాకు బాధగా అనిపిస్తుంది, మేము ఎవరి కాలంలో పాపం చేస్తూ చెడిపోతూ ఉంటాం, ఆ విషయాలు మాట్లాడితే మాకు బాధ అనిపిస్తుంది, అవసరమైతే డబ్బులు ఇస్తాం కానీ మీరు అలాంటి బోధ చేయొద్దు అన్న వాళ్ళు కూడా సమాజంలో ఉంటారు. కనుక బోధక విషయంలో మనం రాజీ పడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
అదే తిమోతికి రాసిన మొదటి పత్రికలో మరొక హెచ్చరికతో కూడిన మాట ఇలా మాట్లాడతారు. చూడండి 18వ వచనాలు చదువుతాం. 18వ వచనం, నా కుమారుడు అయిన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనము చెప్పిన ఈ మంచి పోరాటము పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞలు నీకు అప్పగించుచున్నాను. చాలండి. ఇక్కడేమి హెచ్చరిస్తున్నాడంటే, నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసము నుండి మంచి మనస్సాక్షి కలిగిన వాడవై బ్రతకాలి. ఏ మనస్సాక్షి అంట? మంచి మనస్సాక్షి. బైబిల్లో కొన్ని మనస్సాక్షుల పేర్లు ఉన్నాయి. వాత వేయబడిన మనస్సాక్షి అని ఒక మాటలో ప్రస్తావిస్తాడు. వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నారు అని. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి అర్థం అంటే, వాళ్ళు చేసేటలా చేస్తూ ఉంటారు. దేవుని సేవకుడు హెచ్చరించి బోధించినా కానీ దాని విషయంలో ఎప్పుడు ఒప్పుకోవడం పాపాన్ని. అంత మాత్రమే కాదు, వారు దేవుని తట్టు తిరిగిన వారు కాదు. వారు మనస్సులో ఒప్పించుకుని నేను దేవునితో సహవాసం చేయాలన్న మనస్సు వారికి ఎప్పటికీ కూడా ఉండదని ఆ విషయంలో తిమోతితో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మన మందిరంలో ఉన్న వారందరము మంచి మనస్సాక్షి కలిగిన వారమే బ్రతకాలి. కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడటం అంటే ఏంటో చెప్తున్నాను వినండి. పాపం విషయంలో రాజీ పడిపోయిన వాళ్ళు దినదినము వాళ్ళ మనస్సాక్షిని దేవుడు వాత వేసేటట్లుగా మార్చేస్తాడు. అపవాదికి అప్పగిస్తాడు. తర్వాత ఏమవుతుందంటే, కొంచెం పాపం విషయానికి కొంచెం రాజీ పడితే అలాగ రాజీ పడుతూ ఉన్న జీవితము ఒకసారిగా అలగారిపోతూ ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనము పబ్లిక్ టాయిలెట్స్ చూస్తాం కదా, బస్ స్టాప్స్ లేకపోతే వేరే ఏరియా టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ముక్కు మూసుకుంటాం. ఉదాహరణకు భీమానం రోడ్డు అక్కడికి వెళ్ళినంటే ఆ దుర్వాసన మనం తట్టుకోవాలి, ముక్కు మూసుకుని వెళ్తాం ఆ కాసేపు. కాబట్టి ఎప్పుడైనా ఆలోచించారు అక్కడ ఇల్లు పెట్టుకున్నాం వాడు మరి? అవునా కదా? వాళ్ళు ఏం ముక్కు మూసుకుని ఎన్ని సంవత్సరాలు ఉంటారు? వాళ్ళకి ఏమైపోయిందంటే ఆ చెత్త వాసన పీల్చి వాళ్ళ ముగ్గురికి అలవాటు అయిపోయింది. పీల్చేస్తారు ట్రాఫిక్. అదే విధంగా పబ్లిక్ టాయిలెట్స్ అవి మనం చూసినప్పుడు దాన్ని చూస్తే మనకి కంపు కొట్టినట్టుగా ఉంటది. అక్కడే మనకు డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు ఉంటాడో, అక్కడ 2 సంవత్సరాలు కూర్చున్నాడు, ఏమనిపించదో అడిగినామంటే అనిపించదు. పాపం విషయంలో కూడా ఎవరు ఒకసారి పాపం చేసినప్పుడు దేవుని మాట మనం హెచ్చరిస్తే బాధపడతాం, మనం లోబడతాం దేవునికి. అమ్మో నేను ఈ విషయంలో పాపం చేసి తప్పిపోయాను, ఈ విషయంలో నేను ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఈ పని విషయంలో నేను ఒప్పుకోవాలి, కడుక్కోవాలన్న పాపం అనిపిస్తుంది. అదే వాత వేయబడిన మనస్సాక్షి అనుకుంటే మనకు అలవాటు అయిపోతుంది. పాపం చేస్తాను అంటే ఒప్పుకోము, మరలా పాపం వైపు తిరుగుతాం. అలవాటు అయిపోయిన భక్తులాగా మన విశ్వాసాన్ని కాపాడుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగా. అలవాటు అయిపోయిన ప్రార్థన చేయకూడదు, అలవాటు అయిపోయిన విశ్వాసం ఉండకూడదు, అలవాటు అయిపోయిన దానిలో చేయకూడదు. మనం మరి ఏం చేయాలని అంటే, మనం వాత వేయబడిన మనస్సాక్షి కాదు, మంచి మనస్సాక్షి కలిగి మనం పోరాడాలి. మంచి మనస్సాక్షి కలిగి మన బోధ విషయంలో కరెక్ట్ గా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనకు చదవద్దు కానీ 3 వచనాలు చదివితే అక్కడ కొన్ని మాటలు ఇలా రాయబడి ఉన్నాయి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన అతివాడు కొత్త పని అపేక్షించుతున్నాడన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు యథారహితుడును, యాజపత్ని పురుషుడును, యథానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానులు కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీన పరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏడువాడునై ఉండవలను. ఎవడైనా తన ఇంటిని అలమేరక పోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించు. ఇక్కడ అధ్యక్ష పదవిని ఆశించిన వారి కోసం బైబిల్ మాట్లాడతాం. పౌలు గారు చెప్తున్నాడు, ఎవరైనా సంఘంలో పెద్దగా ఉండాలి అంటే, పెద్దరా
సంఘములో పెద్దగా ఉండాలి అని అంటే వారిలో కొన్ని క్వాలిటీస్ ఉండాలంట. మొట్టమొదటి సంఘంలో పాస్టర్గా ఉండవలసిన వారికి క్వాలిటీస్ ఉండాలి, సంఘ పెద్దగా ఉండవలసిన ఆయనకి కూడా క్వాలిటీస్ ఉండాలి. ఏమి క్వాలిటీస్ ఉండాలి? ఎలాంటి క్వాలిటీస్ ఉంటే ఏమంటే ఒక పదవి ఇచ్చారంటే ఆయనకి ఆ క్వాలిటీస్ ఉంటేనే పదవి ఇస్తారు. అవునా కదా? ఇప్పుడు ఐఏఎస్ చదవకుండా నాకు ఐఏఎస్ సీట్ కావాలన్నాడు అనుకోండి, అది ఎదురుగా లేకపోతే ఆయనకి ఎవరైనా ఇస్తారు ఐఏఎస్? ఎన్ని గంటలు చదవాలి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలంటే? ఎంత లోతుగా ఆ సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవాలి. ఐఏఎస్ అంటే కనీసం ఒక జిల్లాని పరిపాలించే ప్రథమ పౌరుడు కదా అతను. కాబట్టి జిల్లాని పరిపాలన చేయాలంటే దానిలో ఉన్న ముసుగులు సమస్తం అతడు 24 గంటలకి ఇంచుమించుగా 20 గంటలు చదవాలంట. 24 గంటలకు రోజులో 20 గంటలు చదవాలి. అప్పుడు అంత చదివితే గాని ఎగ్జామ్ లో పాస్ అవ్వలేదు. స్తోత్రం అని చెప్తాడు. ఎన్ని గంటలు నిద్రపోతాడు? 4 గంటలు ఉంటాయి. ఎన్ని గంటలు బ్రష్ ఉంచుకుంటాడు? 8 గంటలు 5 పనులు చూసుకుంటాడు. 4 గంటల్లో మొత్తం సమస్తం చూడాలి. 4 గంటల్లోనే తినాలి, 4 గంటల్లో ఉండాలి, 20 గంటలు చదవాలి. అసలు సాధ్యమైన కదా? కానీ సాధ్యం చేసుకుని చదువుతారు. అలాగా ఊరకునే వచ్చారు ఐఏఎస్ లో, ఏమంటే కలెక్టర్ ఊరికి అయిపోవడం. 20 గంటలు రోజుకి చదివితే మినిమం అతడు ఐఏఎస్ గా ప్రిపేర్ అవుతాడు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్తాడు అనమాట, 20 గంటలు చదువుతున్నాడు, కనీసం ఫోన్ మాట్లాడేంత ఖాళీ కూడా ఉండదు. ఇంకా ఫోన్లు గీళ్ళు మొత్తం బంద్ చేస్తాయి, మొత్తం స్విచ్ ఆఫ్ చేసి అవతల పెట్టుకోవడమే. ఇంకెవరు ఫోన్ చేసుకుని ఇచ్చేయడానికి సూదేయడానికి ఖాళీ అంత లేదు అని చెప్తూ ఎప్పుడన్నా ఆయనకి ఖాళీ దొరికినప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే 20 గంటలు చదివితే కనుక కలెక్టర్ అవ్వలేడు కదా ఒక వ్యక్తి. అయితే అతడు ఆ పదవికి అర్హుడవుతే ఆ యొక్క పరీక్షలో నెగితే, లేకపోతే పరీక్షలో అతనికి అత్యధిక మార్కులు వస్తే గానీ అతడు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండదు కదా. మరి సంఘంలో ఒక పెద్దగా ఉండాలంటే అతను కూడా దేవుడు కొన్ని క్వాలిటీస్ పెట్టాడు. ఎవరిని పాస్టర్కి పెట్టాడు, అలాగే సంఘ పెద్దకి చెప్పి పెట్టాడంట. ఎవడైనా అధ్యక్ష పదం ఆశించిన కదా సంఘములో ఒక సంఘ పెద్దగా ఉండడానికి ఆశపడితేనట అతను మొట్టమొదటిది ఏం చేయాలో తెలుసా? నిందారహితుడుగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? నిందారహితుడిగా ఉండాలి. మాట్లాడేది నిందారహితుడిగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? నిందారహితుడు అంటే నిందలేనివాడుగా ఉండాలి. అతని జీవితంలో గాని వ్యక్తిగత సాక్ష్యంలో గాని ఒక మచ్చ కూడా లేని వ్యక్తిగా ఉండాలి. రెండవది అతడు ఏం చేయాలి? అతడు ఇంకెలా ఉండాలంటే ఏకపత్ని పురుషుడై ఉండాలంట. ఏకపత్ని పురుషుడు అంటే ఒక భార్య కలిగి ఉండాలి. 2 భార్యలు ఉన్నవాడు సంఘంత దేవునికి స్తోత్రం. కొన్ని సంఘాలు 2 భార్యలు ఉన్నవాడు కూడా సంఘం. అవునా? కనిపించే భార్య అందరికి కనిపిస్తుంది, కనిపించిన భార్య ఇంకో భార్య ఉంటది. ఆ భార్య మాత్రం సంఘబద్ధ అన్నమాట. అలాంటి సంఘబద్ధలో చాలా జాగ్రత్త అన్నారా? మరి నాకెక్కడ కనిపించలేదు, మీకు ఎవరైనా కనిపిస్తే చెప్పండి నాకు, దయచేసి మీకు ఎవరైనా కనిపిస్తే జాగ్రత్త వినండి. ఫస్ట్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే కొన్ని ఏరియాస్ లో చాలా భయం భక్తి లేకుండా బ్రతికే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సేవకుడికి భయపడి ఏమంటే వాక్యానికి లోబడిన వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. 3వ విషయాలు చెప్తున్నాడు, సంఘ పెద్ద అవ్వాలన్నా. 3వ విషయం ఎలా ఉండాలంటే ఏమంటే మితానుభవుడై ఉండాలంట. మితానుభవుడు అంటే అర్థం ఏంటంటే? మితానుభవుడు అంటే అన్ని విషయములలో అతనికి అవగాహన కలిగి ఉండాలి, అనుభవము కలిగి ఉండాలి. ఏమండి ప్రతి విషయాన్ని చక్కబట్టగలగాలి. ప్రతి విషయాన్ని అతను చెబితే కరెక్ట్ అయి ఉండాలి. అతను ఏ విషయాన్ని చెప్పినా కానీ నిజమే కదా, కరెక్టే కదా అన్నట్లుగా మాట్లాడాలన్నమాట. తొందరపడి మాట్లాడకూడదు. తొందరపడి ఏ విషయాన్ని అతను పడకూడదు. తక్కువే మాట్లాడాలి. తక్కువ మాట్లాడినా కానీ మాట్లాడితే కరెక్ట్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మితానుభవుడు అంట. తర్వాత స్వస్థ బుద్ధి గలవాడు. ఎలాంటి బుద్ధి అంట? స్వస్థ బుద్ధి గలవాడే ఉండాలి. సంఘములో సంఘ పెద్దలమ్మలో అవ్వాలంటే ఎన్నారా సంఘ పెద్దమ్మలు కూడా ఉండాలి. సంఘములో
ఎవరి సంఘ పెద్దలు అవ్వాలంటే స్వస్థ బుద్ధి ఉండాలి. అంటే ఏంటండి అడిగారంటే మంచి బుద్ధి ఉండాలి. బుద్ధి మారిపోయి, బుద్ధి చెడిపోయి, బుద్ధి పాడైపోయి, బుద్ధి నేర్చుకుని నేను సంఘ పెద్దమని, నేను సంఘ పెద్దలని చెప్పుకునే వాళ్ళకి సంఘ పెద్దలయ్యే అర్హత లేదు. సంఘ పెద్ద అవ్వాలి అని అంటే ఒక క్వాలిటీస్ దానిలో స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఎవరితో మాట్లాడినా సంఘాన్ని బాగు చేసి బుద్ధి ఉండాలి అతనికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. స్వస్థ బుద్ధి గలవాడట. ఎక్కువగా చెప్పే టైం కూడా లేదు, ఇది అవకాశం కూడా కాదు, సంఘ పెద్దలు ఎవరు లేదు, అంత చెప్పి మీటింగ్ కూడా కాదు కదా, చెప్పిపోతున్నాను అంతే. నాలుగో విషయాన్ని చెప్తున్నాడు అక్కడ, మర్యాదస్తుడై ఉండాలి. సంఘ పెద్దలే రాబో తరానికి మీరే సంఘ పెద్దలు అయితే ఎలా ఉండాలో చెప్తున్నాడు. అతను మర్యాదస్తుడై ఉండాలంట. ఎలా ఉండాలి? మనం మన ఇంటికి వచ్చిన వారిని కూర్చోండయ్యా అని ఎలాగైతే మనం మర్యాద ఇచ్చి మనం కుర్చీ ఏ ఇతరులకు ఇస్తామో, సంఘంలోకి వచ్చే వారికి కూడా అవసరమైతే అతను కుర్చీ దిగి వేరొకరికి ఇచ్చి ఆ కుర్చీ కూర్చోండి గౌరవించే వ్యక్తిగా. అంతేగాని నేను కుర్చీ కూర్చుంటే నా కుర్చీ ఎవరో కూర్చోండి అని అనుకోవడం సాయంత్రం. అవసరమైతే తగ్గించుకుని బయటకు తెచ్చుకుని ఆ అవసరం వెళ్ళాలి, మీరు కూర్చోండి, ఫస్ట్ మీరు కూర్చోండి అయ్యా రండి అయ్యా మందిరానికి అని చెప్పగలగా. ఓకేనా? దేవుడికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. మర్యాదస్తుడై ఉండాలి. కొంతమంది చూడండి, చిన్నపిల్లలకు మర్యాద ఉండదు, పెద్దలకు మర్యాద ఉండదు. వాళ్ళు ఇంటికి వెళ్ళా కానీ ఎవరిలా కానీ కనీసం లేచి ఇలా ఏదయ్యా అని సమాధానం కూడా చెప్పరు. గర్భంలో చెప్తారు కూర్చున్నా లేదనే అంటే మర్యాద పెట్టాలి. మర్యాద లేని వాళ్ళతో అసలు మాట్లాడలే మనం. ఫస్ట్ మర్యాద ఇస్తే మనం మర్యాద పుచ్చుకోగలిగితే ఎక్కడికైనా మనం మర్యాదస్తులుగా ఉండాలి. ఎదుటి వ్యక్తుల దగ్గర మర్యాదగా మాట్లాడాలి, మర్యాదగా గౌరవించాలి, మర్యాదగా ఉండడానికి ప్రయాసపడాలి. అవకాశం ఉన్నంత మట్టుకు మనం మర్యాదస్తులుగా ఉండాలి. మర్యాద పాటు చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 6వ మాటగా అతిథి ప్రియుడై ఉండాలి. ఏంటంటే అతిథి ప్రియుడు అని అంటే ఇతరుల వ్యక్తులకి అతిథిగా వచ్చిన వారిని గౌరవించాలి. మందిరానికి ఎవరు వచ్చినా ముందుగా చెప్పినట్టుగా గౌరవించి వారిని అవసరమైతే అతిథులు వచ్చారని మనం సేవకులతో తెలియజేసి ప్రతి విషయంలో కూడా నమ్మకంగా అతిథుల్ని గౌరవించే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండగలిగింది. అయితే 7వ వచనాన్ని చెప్తున్నాడు, బోధింపదగిన వాడునై ఉండాలి. 7వ విషయం ఏంటంటున్నాడు తెలుసా? సంఘ పెద్దలకే బోధించగలిగే సామర్థ్యం కూడా ఉండాలంట. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. సంఘ పెద్దలు ఇల్లే బోధించుకునేలా ఉంటే సంఘ పెద్దలకి అవసరమైతే చాలా మందితో మాట్లాడేంత స్థాయికి రావాలి. స్టెఫను ఒక బోధకుడుగా మారిపోయాడు. ఎప్పటికో తెలుసా? వాక్యం విని వాక్య ప్రకారం బ్రతికి అతడు సేవకుడు లేడని తెలుసుకున్నప్పుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? అయ్యా మా పాస్టర్ గారు లేరు కానీ నేనున్నాను, చెప్పండి మీకు ఏం కావాలని అడిగాడు. వెంటనే వాడితో వ్యాజ్యం ఆడుతూ ఉంటేనట, వాడితో మాట్లాడుతూ ఉంటే స్టెఫను రద్దుపరిచిన జ్ఞానమును వారు ఎదిరించలేకపోయారని అపోస్తలుల కార్యగ్రంథంలో రాయబడ్డది. స్టెఫను ఆత్మ పూర్ణుడై మాట్లాడాడు. అసలు ఎలాంటి వాడు స్టెఫను? పాస్టర్ గారా? చెప్పాలి. పేతురు గారు శిష్యుడా? అతడు భోజనాలు వడ్డించే ఒక వ్యక్తులు 7 సంఘ పెద్దలు, ఒక సంఘ పెద్ద అంతే. సంఘ పెద్దకి వాక్యము పూర్తిగా అర్థమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నేను చాలా సంతోషపడతాను తెలుసా? కొన్ని మందిరాల్లో మంచి సంఘ పెద్దలు ఉంటారు, వాళ్ళకి బాగా వాక్యం తెలుసు. ఉదాహరణకు చెప్తున్నాను, దేవనగర సంఘంలో నుండి తల్లిదండ్రులు ఉన్న ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఉన్న బలమైన వాళ్ళు ప్రతి విషయంలో కూడా అయ్యారు అలా కూర్చోబెట్టుకుని ప్రతి కార్యక్రమాన్ని జరిగించేస్తారు. వాళ్ళు నిజంగా అందరూ ఒక ఎత్తు ఎత్తారంట, ఒక ఎత్తును ఇవ్వగలిగితే సామర్థ్యం కలిగి మొన్న శాంపుల్ మీటింగ్ చెప్తున్నారు. ఒక సామర్థ్యం ఇస్తే సంఘం అంతా ఇద్దరు వ్యక్తులే మొత్తం అంతా కవర్ చేసేస్తారు. దేవుడు అలా ఆశీర్వదించారు కూడా. కమహాకృష్ణ ఒక ఆయన, మరొక ఆయన కలిసి ఆయన పేరు సంగతిగా నిజంగా నాటోళ్ళ ద్వారా దేవుడు బలమైన కార్యాన్ని చేస్తాడు. సంఘ పెద్దలు
ఇమానుయేల్ అయ్య గారు, ఆ డానియల్ అయ్య గారు, ఆ నాన్నగారు ఇమానుయేల్ అయ్య గారికి భూపతి అయ్య గారు సంగతి గారు మీకు తెలుసు. ప్రాంతాలు ఎత్తుకుని వెళ్ళేవాళ్ళని ఆయన చెప్తా ఉంటారు. ఈ విషయాలను ఎందుకు చెప్తున్నాడు తెలుసా? సంఘ పెద్దల అవసరం అయితే ప్రతి విషయంలో కూడా మేమున్నాం, మేము చూస్తామయ్యా, మీరు అలా నిలబడి కార్యక్రమం మేము చేస్తాం, మీరు కంగారు పడొద్దని చెప్పగలిగే సంఘ పెద్దలు అయిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారే పని చేసుకోవాలన్నట్టు ఉండకూడదు. నేను సంఘ పెద్ద, పాస్టర్ గారే బండి సంఘ పెద్ద, నేను చట్టేసుకుని తిరుగుతాను, బండి వేసుకుని వెళ్తాను అని అంటే సంఘ పెద్ద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా కొన్ని సంఘాల్లో, చాలా సంఘాల్లో చూస్తూ ఉంటాం, మంచి సంఘ పెద్దలు ఉంటాం, కొన్ని సంఘాల్లో మంచి సంఘ పెద్దలు కూడా ఉంటాం. పాస్టర్ గారిని ఏమన్నారు, మా పాస్టర్ గారు వాక్యం చెప్తే మాకు ఎక్కుతుంది, ఇంకెవరు వాక్యం చెప్తున్నా ఎక్కడంటారండి. మా పాస్టర్ గారు వాక్యం బాగుంటుంది, ఇంకెవరితో చెప్తున్నా కానీ ఎంత గొప్ప మహానుభావులు వచ్చి చెప్పినా కానీ మాకేమో వాక్యం అర్థం అవ్వదు అంటే వాళ్ళకి ఆ అర్థమవ్వక కాదు ఆ విషయం చెప్పేది. మా పాస్టర్ గారే అందరికన్నా మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పడానికి ఆ విషయాన్ని చెప్తారన్నమాట. మా పాస్టర్ గారు అంటే అసలు మాట్లాడినా కూడా వాళ్ళ పాస్టర్ గారిని మాల్గొడలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా మాట్లాడినారు. మా పాస్టర్ గారు అంత లేదు ఎంత లేదని చెప్తారు వాళ్ళు కూడా. కానీ కొంతమంది సంఘటనలుగా ఉండే అవసరమైతే మా పాస్టర్ గారి కోసం మీరు మాట్లాడే అంత అవకాశం లేదని ఎదిరిపోతూ ఉంటారు. అలాంటి ఉన్నాను కూడా సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 సంఘపెద్దలు కానీ సంఘపెద్దలు ఎందుకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడి వాక్యాన్ని తర్వాత అంటున్నాడు, బోధింపు తగిన వాడయ్యుండి మద్యపానం కొట్టువాడుగా కాకుండా ఉండాలంట. ఏం చేయకూడదు? అప్పుడప్పుడు ఏదో డ్రింకేజ్ వచ్చిన సంఘటనలో మద్యపానాన్ని సేవించకూడదు. చాలా మంది సంఘ పెద్దలని చెప్పుకుని త్రాగుడుకు బానిసలు అయిపోయిన సంఘ పెద్దలు కూడా సమాజంలో ఉంటున్నారు. త్రాగుడుకు బానిస అయిన వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండడానికి అర్హులు కాదు. దయచేసి ఆ విషయంలో మార్చుకోవాల్సిన వారు మార్చుకోవాలంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏమండి మన అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుని మంచి వారంగా మంచి సాక్ష్యాన్ని పొందగలగాలి. మద్యపానం కొట్టువాడుగా కాక సాత్వికుడును. ఎలా ఉండాలంట? సాత్వికంతో ఉండాలి. ఎవరొచ్చి ఎంత కోప్పడినా కానీ పాస్టర్ గారు ఎలాగైతే మౌనంగా ఉంటున్నాడో సంఘ పెద్దలు కూడా అలా మౌనంగా ఉండి అవసరమైతే మాట్లాడవలసినప్పుడు మాట్లాడాలి, మౌనంగా ఉండవలసినప్పుడు మౌనంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేసి ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పాటు చేసే వ్యక్తులుగా సాక్ష్యాన్ని కోల్పోయే వ్యక్తులుగా ఉండకూడదు. మాట్లాడవలసినప్పుడు మాట్లాడగలుగుతారు వాళ్ళు. నేను అంటున్నాగా మాట్లాడవలసిన వ్యక్తి మౌనంగా ఉన్న ప్రమాదమే, మాట్లాడకూడని వ్యక్తులు మాట్లాడిన ప్రమాదం. మీకు అర్థమైందో లేదు? మాట్లాడవలసిన వ్యక్తి మౌనంగా ఉన్న కొన్ని సందర్భాల్లో ప్రమాదమే. ఎందుకంటే అతను మాట్లాడకపోతే చాలా అనర్థాలు జరిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది మాట్లాడకూడని వ్యక్తులు కొన్ని సందర్భాల్లో మాట్లాడితే కొంత ప్రమాదం. వెనకాల మాట్లాడితే చాలా బీభత్సం అయిపోతుంది. మనం ఎప్పుడు మాట్లాడాలి అక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడకూడదు, అక్కడ మాట్లాడకూడదు. ఈ విషయాన్ని ఎవరు చెప్తారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు జగడం ఆడడానికి వాడము. ఏం ఆడకూడదంట? జగడాలు ఆడకూడదు, గొడవలు ఎత్తుకోకూడదండి. గొడవ ఎత్తుకుని నేను సంగతిని అని చెప్పుకోకూడదు, గొడవలు ఎత్తుకోకూడదు. దయచేసి ఎక్కడ పడితే అక్కడ గొడవ ఎత్తుకుని మంచి పేరు పోగొట్టేసుకుని నేను కూడా సంఘపెద్ద అంటే అది సరైన సంఘపెద్ద లక్షణం కాదంట. బైబిల్ చెబుతుంది. సంఘపెద్ద నీవు నీ లక్షణాన్ని దయచేసి సరి చేసుకోవాలి. ఏంటి అని అంటే నీవు గొడవలు ఎత్తుకోకూడదు. సాధ్యమైనంత మట్టుకు గొడవలు ఆపడానికి చూడాలి. అదే చెప్తుంది కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడు? సాత్వికులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని మాట్లాడాడు. సాత్వికులైతేనంట వారు దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారని మాట్లాడాడు అనుకుంటా. ఆ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారంట. మనం సాత్వికం కలిగి ఉంటే అవసరమైతే దేవుడు భూలోకాన్ని స్వతంత్రించుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికులుగా ఉండాలి. ఆయన సాత్వికుడండి అని మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. అవసరమైతే షర్ట్ ఎగరేజ్ చేసుకుని నా కాలు ఎగరేజ్ దగ్గర అని అన్నట్టుగా ఉండకూడదు. సంగతి దయచేసి సాత్వికంగా ఉండాలి. సమాజానికి సాత్వికత కనిపించాలి. యేసుప్రభు వారిని కొట్టేవారితో కొట్టించుకున్నాడు. ఆయన కోపం ఒక సందర్భంలో వచ్చింది. ఎక్కడో తెలుసా? తెలియదు మనకి. ఎప్పుడు దేవుడు చెంప మీద కొడితే ఎడవ చెంప చూపించాడు, ఇదే వార్త తెలిసింది. కానీ అవసరమైతే కొరడా కొట్టించుకున్నాడు ఆయన. ఎప్పుడు దేవుని మందిరాన్ని పాడు చేసుకుని కొరడ తీసుకుని కొట్టాడు. కనుక కోప్పడేటప్పుడు కోప్పడాలి. ఎంత ప్రశాంతంగా సాత్వికంగా ఉండాలో అక్కడ సాత్వికంగా కనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనాపేక్ష లేని వాడే ఉండాలండి. ఆఖరిగా ఏం చెప్పండి? ధనాపేక్ష లేని వాడే ఉండాలి. డబ్బు మీద వ్యామోహం ఉండడం సంగతి. అలాగా ఆశించిన వారు చాలా మంది ఆకారం లాంటి వారు పాడైపోయారు. ధనాన్ని అపేక్షించిన వారు చాలా మంది వారు చెడిపోయి ఉన్నారని పరిశుద్ధ లేఖనంలో దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దాన్ని అపేక్షించిన వారంతా సాధనలోను ఉరిలోను పడతారని వాక్యం తెలియజేస్తాయి. కనుక ధనాపేక్ష లేకుండా ఉండాలి. హాస్టల్కైనా మాకైనా సంఘ పెద్దలైన వాళ్ళకైనా సంఘ పెద్దమ్మలుగా ఉండే సంఘ పెద్దల భార్యలకైనా నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ధనాపేక్ష ఉండకూడదు. అవసరమైతే దేవుని సొమ్మును కూడా తినేస్తారు. ఏదో సామెత ఉంది కదా, గుడి తినేస్తారు. గుళ్ళో ఆ సామెత అన్నమాట. దేవుడు డబ్బు తినేస్తారు, దేవుడిది తినేస్తారు, దేవుడే తినేస్తారు. అవసరమైతే దేవుడు దొరకదు కాబట్టి అంటారు, కానీ దేవుడు కూడా తినేస్తారు. ఇలాంటి సంగతి ఎలాంటి సంగతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ విషయాలన్నీ తెలియక చాలా మంది పొరపడుతున్నారు. కనుక సంఘాల కూడుకులు ఈ విషయాలు చెప్పాలి, పురుషుల కూడుకులు చెప్పాలి. మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ప్రత్యేకంగా రారు కదా. వాళ్ళు వచ్చినప్పుడు చూద్దామంటేనేమో వాళ్ళు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఇంకా ఏ విషయంలో సంఘ పెద్దలను హెచ్చరించాడు? 4వ అధ్యాయం 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం కూడా అక్కడ ఒక హెచ్చరిక తెలియజేశాడు. ఇది కూడా చాలా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోను. అమ్మా, సంఘ పెద్దలుగా ఉన్న వారికి కాదు, స్త్రీలందరికీ కలిపి చెప్తున్న ఒక హెచ్చరిక ఏంటంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలన్నీ పక్కన పెట్టంట. దేవభక్తి విషయంలో, దేవభక్తి విషయంలో, భక్తి చేసే విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలన్నా. ఏమండి, ఎవరు నీతో ఉండవు, నువ్వు ఒంటరిగా ఉంటావు. తిమోతి, నువ్వు ఒంటరిగా ఉంటావు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల వైపు నువ్వు తిరగకూడదు. వాళ్ళు వచ్చి శోధించి, వీళ్ళు వచ్చి శోధించి, టైం పాస్ చేసి టయాన్నంతా పాడు చేసుకుని ముసలమ్మ ముచ్చట్లు తిరిగి నువ్వు సమయాన్ని కాలక్షేపం చేస్తే ఎవరు భక్తి చేయమని నీతో చెప్పరు. ఆఖరికి నేను కూడా నీతో ఉండను, నేను వెళ్ళిపోయే కాలం వస్తుందని పౌలయ్య గారు వృద్ధాప్యములు పత్రికలు రాసుకుంటూ వచ్చారు అన్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలయ్య గారు తిమోతికి రాయడమే కాదు, మనతో మాట్లాడుతున్నారు. దైవ భక్తి విషయంలో మనకు మనమే సాధకం చేసుకోవాలి. ఉపవాసం ఉండమని ఎవరు చెప్పరు, నీకు నువ్వే ఉండాలి. ఎండలారా, సంఘమంతా ఉపవాసం ఉన్నప్పుడు నేను ప్రత్యేకించి ఉపవాసం ఉండాలన్నా ఎవరు అడగరు, మనమే ఉండిపోవాలి. అంత మాత్రమే కాదు, అందరూ ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూయాలని ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మనమే కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థన చేయమని ఎవరో చెప్పడం బ్రతుకులాడరు. ప్రార్థన చేయమనగానే మనకు మనమే నోరు తెరిచి ప్రార్థన చేయాలి. మనం పరిచయం చేయి షాపింగ్ లేకపోతే ఏమండి ఇది కూర్చొని ఎవరో చెప్పవసరం లేదు. మనకు మనది పని, మనది దేవుని పనిది. ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకో, ఇంట్లో ఉన్న మోసం కూడా లేచి వచ్చి సీక్రెట్ చేసుకుంటారు. అవునా? ఇంట్లో మనవడ పిల్లి అనుకోండి, ఏమవ్వా మా మనవడ పిల్లి అని ఊరి చేస్తూ ఉంటుంది. అవసరమైతే షాపులు ఎగకపోయినా మద్దతు చేస్తూ ఉంటుంది.
ఏంటి ఎంత పౌరుషం, బాధ, ఎంత వైరాగ్యం వచ్చేసిందంటే మన ఇంట్లో ఫంక్షన్ అయితే, మనుషులుగా మన ఇంట్లో ఫంక్షన్ అయితేనే అంత పరుగులు ఎత్తి పని చేస్తున్నామే. ఇది దేవుని ఇంట్లో పని. దేవునికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. మనం ఎవరు చెప్పేదా కాకూడదు. మన పని, మన బాధ్యత, మన పరిచర్య ఇది దేవుని ఇంట్లో నేను చేయవలసిన పని, నా బాధ్యత అని మనమే చేయగలిగాం. ఇది ఎవరి పని తెలుసా? మన పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లు వైపు తిరగదు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత బట్టి దీక్షతో బట్టి ఇంటింట తలుపు తట్టాలంట. మనం కడతాం ఏమో ఖాళీగా ఉన్నామా యూజాటానికి తలుపు తట్టవాళ్ళ బైబిల్ గ్రంథాన్ని చేతిలో పట్టుకుని యేసై కోసం మాట్లాడాలి. హైదరాబాద్ లో ఒక అన్న నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారికి వెన్నుపూస వెనకాల భాగం ఇన్ఫెక్షన్ అయ్యి ఆవిడ సరిగ్గా పని చేసుకోలేదు కూడా. ఆవిడ ఒక రోజునంట వాళ్ళిద్దరు, వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే ఒక చోట ఫంక్షన్ అడిగిందంట. కారుకి ఫంక్షన్ అడితే వెంటనే ఆవిడ బెంగళూరుచుకుని వెళ్ళి ఎవరైనా యేసుప్రభుని తెలుసుకోండి, షాప్ దగ్గరికి వెళ్ళి చెప్పాకుందంట, యేసుప్రభుని తెలుసుకోండి, దేవుడు రాకుండా వచ్చేస్తుంది, దేవుడు చాలా సిద్ధంగా ఉన్నాడు, ఏసీ తెలుసుకోండి అని చెప్తుందంట. మా అమ్మాయి గారు మొత్తం మీరు చూసి అర్థం ఉంటే ఈ పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు ఏమో స్వార్థ చెప్తే వెళ్తుంది. ఏమండి అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి అలాగే చెప్పుకుంటూ వెళ్ళి ఆడవాళ్ళతో చెప్తుందంట, మగవాళ్ళతో చెప్తుందంట, అన్నా యేసుప్రభు వారు త్వరలో రాబోతున్నారు, భూమి మీదకి జరుగుతున్న ఏంటో తెలిసి ఏసయ్యా తొందరగా వచ్చేస్తున్నాడు, మీరు ఏసై నమ్ముకోండి అని చెప్పేస్తుంది. వాళ్ళు కూడా ఎంతమందంతే, వాళ్ళు ఏమి ఇంకా మారుమాట చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి చెప్పించాడు అనుకోండి, ఎవ్వరు ఎవరు ఉంటాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుల హృదయాలైనా దేవుడు కలిగిస్తాడంటే దేవుడు మాట్లాడుతాడు, మనం దాన్ని మాట్లాడే కనుక అందుకని చెప్తున్న పరిశుద్ధాత్మని పొందండి. ముసలమ్మ వచ్చాక విసర్జించి పరిశుద్ధాత్మని పొంది పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఆ ఇంటికి వెళ్ళి మామూలు కబుర్లు కాదు చెప్పవలసింది, మామూలు విషయాలు కాదు. అలా రెండు మందిరానికి నా రామం బాగు చేసిన దేవుడు నీ రామను కూడా బాగు చేస్తాడు. నా పరిస్థితుల్ని మార్చిన దేవుడే మీ పరిస్థితులు కూడా మారుస్తాడు. మా యొక్క సేవకులు పరిస్థితులు మార్చిన దేవుడు మీ పరిస్థితులు కూడా మారుస్తాడు. రండి, మీ అప్పులు బాబులు దేవుడు సమస్తాన్ని తొలగిస్తాడు. దేవుడు నమ్ముకోండి. శుక్రవారం గొప్పవాడు. మనం తెలియక ఇవన్నీ చేసాం, నేను కూడా మీలాంటి దాన్ని మీలాంటి వ్యక్తిని అని చెప్తే మనం చెప్పవలసింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడే ఆ విషయాన్ని కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త చెప్తున్నామా? హెచ్చరిక చెప్తున్నాడండి. ఏంటా హెచ్చరిక? సువార్త చెప్పాలంట. ఇంకా 4-3 ఉన్నాయి కానీ చెప్పే సమయం కానీ నేను ముగిస్తున్నాను. ముసలమ్మ విషయాలు పక్కన పెట్టి సువార్తకి వెళ్దాం, సువార్త చెప్తాం. యేసుప్రభు రాత్రాత్మాను ప్రార్థన చేశారు, పగలంతా ఏం చేశారు? సువార్తను చేశారు. పగలంతా స్వస్థతలు, సువార్త. మీరు ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపడండి అని, దేవుడి రాజ్యం ఎలా ఉంటుంది అలా ఉంటుందని ప్రభు చెప్పడం చూస్తూ ఉంటాం. కనుక పిల్లవారు రక్షించబడ్డారు, వ్యతిరేకించిన వారు పాడైపోయారు. ఆ రోజులే కాదు, ఈ రోజులు కూడా తిడతారు కొంతమంది, ఎందుకు చెప్తున్నామని మాట్లాడేవారు ఉంటారు. అయినా మనం చెప్పడం రాకూడదు. యేసయ్య మనం చెప్పమన్నాడు. ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించిన తర్వాత ఆయన అంతం వస్తుందని ప్రభు చెప్పారు. కనుక సమస్తం ప్రకటించబడుతుంది. వ్యక్తిగతంగా మనం చెప్పాల్సిన కూడా మనము చెబుదాం. ముసలమ్మ విషయాలు పక్కన పెడదాం. దేవుని రాజ్యం వరకు మనం అందరం పాటుపడుతును గాక. దేవుడు మనలందరికీ అలాగే సిద్ధపరచు దీవించును గాక. ఆమేన్. తల నుంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తల నుంచి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉంటారో, ఏం చేయాలో, బాధ విషయంలో మనకు మనమే బాధ విషయంలో జాగ్రత్త. అబద్ధ బాధలు వచ్చేసినాయి, దేవుడికి వ్యతిరేకమైన బాధలు వచ్చినాయి, పరిస్థితులు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే బాధలు వచ్చినాయి, పరిశుద్ధాత్మ లేడనే బాధలు వచ్చినాయి. దేవుడి మందిరానికి వెళ్ళవలసిన లేదు, ఇంటికాడ రాలేదు, ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేస్తామని బాధలు వచ్చినాయి. చాలా జాగ్రత్తగా
ఈరోజు ఈ టీవీలు పెట్టి ప్రాంతంలోని ఆరాధన జరిగించే కార్యక్రమం సహవాసం చేస్తేనే మనకు ఆశ్చర్యం.